Audio Jungle. హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు బెల్లం మెంతికాయ చూపిస్తున్నాను. నా ఛానల్లో మొట్టమొదట బెల్లం మెంతికాయ ఉంది లాస్ట్ 2 years బ్యాక్. అదైతే మెంతులు, ఎండుమిర్చి, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా వేయించి పౌడర్ కొట్టుకొని నేను వేసి చూపించాను. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఎలా వేసుకోవాలో అన్నది చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా సులువుగా వేసుకోవచ్చు. మామిడికాయలు చక్కగా శుభ్రంగా తుడిచి ఆరబెట్టి గుడ్డపెట్టి తుడిచిన తర్వాత చెక్కు తీసేయాలి. పైన చెక్కు తీసేసి సన్నని ముక్కల్లా తరిగి పక్కన పెట్టుకోవాలి. మనకు అనువుగా కలుపుకోవడానికి ఒక పెద్ద బేసిన్లో సన్నని ముక్కలు తరిగి పెట్టుకోండి. ఈ బెల్లం మెంతికాయ ఏంటంటే ఆవకాయ, మాగాయ ఇవన్నీ నానే లోపల ఈ బెల్లం మెంతికాయ చక్కగా పప్పు అన్నంలోకి వాటిలోకి చాలా బాగుంటుంది. అలాగే సజ్జన్నాలు తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. మేమైతే మెంతులు అయితే నేను ఎర్రగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్క మెంతులే వేయించాను. లాస్ట్ 2 years బ్యాక్ మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించి చూపించాను. ఇప్పుడు ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను. ఈ మెంతులు వేయించిన తర్వాత పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలన్నీ తరిగి పెట్టాం కదా సన్నగా, ఈ సన్నని ముక్కలన్నీ మనకు అనువుగా బేసన్లోకి తీసుకోండి. దాంట్లోకి ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు మెంతి పొడి, అలాగే 1 స్పూన్ పసుపు, రుచికి తగినట్టు అంటే ఉప్పు తీసుకోవాలి. 150 గ్రాములు బెల్లం తీసుకున్నాను సన్నగా తురిమి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలుపుకున్న తర్వాత 1 గ్లాసు నువ్వుల నూనె తీసుకున్నాను. ఈ నువ్వుల నూనె కలిపేసుకోవాలి. ఇవన్నీ పసుపు, ఉప్పు, కారం, మెంతి పొడి కలిపిన తర్వాత నువ్వుల నూనె కలిపి పైనుంచి కింద నుంచి కలిపిన తర్వాత బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం తురుము ఇందులో వేసి కలపండి. కలిపిన తర్వాత ఒక 2 గంటల తర్వాత చక్కగా పాకంలా వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే పులుపు తగులుతుంది కదా, పులుపు బెల్లానికి చక్కగా అప్పుడే రుచి చూసుకొని ఉప్పు పడితే వేసుకోండి. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. రుచి అయితే మజ్జిగ అన్నంలోకి చాలా బాగుంటుంది. మా పిల్లలు వేయించిన పప్పు అన్నంలోకి మా వారికి కూడా చాలా ఇష్టం. ఇది పెట్టి ఒక 3 నెలలు అయితే ఈజీగా ఉంటుందండి. కాదు మాకు భయం అనుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఉప్పు పాలు సమంగా ఉంటే చక్కగా బయటే ఉంటుంది. ఇదండి శ్రీనివాసన్ నుంచి నేను మీకు బెల్లం మెంతికాయ చూపించాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు దీని ఒక 2 ఎండలు చూపించారంటే చక్కగా పాకల్లా వస్తుంది. ఎటువంటి వాసన, చలి వాసన రాదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ అయిపోయి బెల్లం మెంతికాయ పెట్టుకోవచ్చు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పార్థ.